వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నర్సన్నపేట సీఐ బి ప్రసాదరావు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా సాంప్రదాయంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని నర్సన్నపేట పోలీస్ స్టేషన్ సీఐ బి ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపరాదని, అలా చేసిన ఎడల చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు. ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా రోడ్లపై గుమిగూడి ఉండవద్దని స్పష్టం చేశారు. నర్సన్నపేట నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు డిసెంబర్ 31 సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపే వారికి ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం. అలాగే బహిరంగ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కేకులు కట్ చేయడం కూడా నిషేధం. అలాగే ఈ సైలెన్సర్లు తీసేసి బైకులు నడపడం కానీ లేకపోతే బైక్ రైడింగ్లు చేయడం కానీ చేయకూడదు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. మేము ప్రతి దగ్గర మా 4 మండలాల్లో కూడా బ్రీత్ అనలైజర్స్తో చెకింగ్ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ హెచ్చరికలు దేనికోసం అంటే, ఈ తాగి బండి నడిపి యాక్సిడెంట్లకు ప్రమాదానికి గురి కావద్దనేసి ఎవరైతే ముఖ్యంగా కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగి, అదేవిధంగా ఈ వేడుకలను కూడా ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటే సంతోషం. ఒకవేళ బయట జరుపుకున్నా కూడా 12:30 వరకే అందరికీ కూడా, 12 తర్వాత విషెస్ చెప్పుకొని 12:30 వరకే బయట ఉండడానికి అవుతుంది. మేము కూడా మా ఎస్ఐస్ మేము కూడా పెట్రోలింగ్ చేస్తాము. ఎవరైనా 12:30 తర్వాత కానీ రోడ్డు మీద కనబడితే మాత్రం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది. 19 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడంతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోవడంతో శ్రీకాకుళంలో భారీ ఎత్తున అంగన్వాడీలు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు. ఇంటి వద్ద ఆయన లేకపోవడంతో ఆయన వచ్చే వరకు ఆందోళన కొనసాగించారు. అంగన్వాడీల వద్దకు వచ్చిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేసిందని చెప్పగా, అంగన్వాడీలు మాకు న్యాయం చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పారు. అంగన్వాడీల కోరికలు సమంజసమైనవని ప్రభుత్వం దృష్టికి తీసుకెడతానని తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి మాటలు భరోసా కల్పించలేదని, నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనవరి 3న చెలో కలెక్టరేట్ కార్యాలయం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, కె సూరయ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి. ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో, ఆ తరువాత నిర్వహించిన పాదయాత్రలో మున్సిపల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లో రెగ్యులర్ చేస్తానని చెప్పి, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ నేటికి అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడవ తిప్పారని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయని, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు ఎలా బతికేదని, కుటుంబాలను ఎలా పోషించుకునేదని డిమాండ్ చేశారు. అందరికీ, మున్సిపల్ కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ కార్మికులు నిజంగా ఒక పారిశుధ్య కార్మికులు ఒక నగరంలో కుల మతాల భేదం లేకుండా వాళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులున్నా
పారిశుద్ధ్యం ఎత్తి ఇంకొక దగ్గర వేయడం అనేది నిజంగా భగవంతుడు మీకు అంత గొప్ప మనసు ఇవ్వడం అనేది నిజంగా మీ అందరికీ ప్రతి ఒక్క మానవుడు కూడా రుణపడి ఉండాలి. పోలాకి గ్రామంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్. పోలాకి మండలం పోలాకి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. వారితో పాటు డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అరసవిల్లి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీకృష్ణ రాయభారం నాటక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీ సుమిత్రా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇంద్రపుష్కరిణి ఆవరణలో శ్రీ వైజయంతి ఉత్సవ వేదిక వద్ద శ్రీకృష్ణ రాయభారం నాటక కార్యక్రమాన్ని ప్రదర్శించారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ సంయుక్తంగా తెలిపారు. ఆదివారం విజయనగరం రైల్వే స్టేషన్ చేరుకుంటున్న అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆదివారం విజయనగరం రైల్వే స్టేషన్ కి చేరుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నడిగుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికాసం చెందుతుందని, అందులో భాగంగా రైల్వేల ఆధునీకరణకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక వసతులతో ప్రజలకు అందుబాటులో ఉండేలా వందే భారత్ ట్రైన్ మరియు అమృత్ భారత్ ట్రైన్లను ప్రారంభించడం జరిగిందని, ఇది దేశంలో రవాణా మరియు పర్యాటక రంగ వృద్ధికి దోహదపడుతుందని, నరేంద్ర మోడీ లక్ష్యం అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి కూడా లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ప్రధాని పాలన సాగుతుందని, అందులో భాగంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం బీజేపీ పార్టీ తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, బీజేపీ స్టేట్ సెక్రటరీ రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అనకాపల్లి జిల్లా న్యాయమూర్తి శివకిరణ్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం అనకాపల్లి జిల్లా న్యాయమూర్తి శివకిరణ్ సతీ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. వినూత్న రీతిలో చాక్ పీస్ పైన 2024 అనే అక్షరాలను అందంగా తీర్చిదిద్దిన సూక్ష్మ శిల్పి కొత్తపల్లి రమేష్ ఆచార్. 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వినూత్న రీతిలో చాక్ పీస్ పైన 2024 అనే అక్షరాలను అందంగా తీర్చిదిద్దారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 21వ వార్డు గాంధీనగర్ కు చెందిన సూక్ష్మ కళాకారులు స్వర్ణరత్న సూక్ష్మ శిల్పి కొత్తపల్లి రమేష్ ఆచారి. దీని తయారీకి అతనికి సుమారు గంట సమయం పట్టినట్లుగా తెలియజేశారు. రమేష్ కళాఖండాన్ని చూసిన పలువురు ప్రశంసించారు. ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలో జై భీమ్ సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సోంపేట పట్టణంలో ఈ సేవా సంస్థ ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అంబేద్కర్ కి జేజేలు పలికారు. భారత రాజ్యాంగం పటిష్టంగా అమలు చేయాలి, అంబేద్కర్ ఆలోచన అందరికీ చేరాలి, అంబేద్కర్ అందరివాడంటూ నినాదాలతో సోంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వార్షికోత్సవానికి అత్యధిక సంఖ్యలో హాజరవడంతో కళాకారులు సైతం ఆడుతూ పాడుతూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో భాగంగా సంఘ నేతలు మర్రిపాడు పూర్ణ మాట్లాడుతూ జై భీమ్ స్థాపించి ఏడాది గడిచిందని, అందరి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంబేద్కర్ ఆలోచనలు అందరికీ చేరాలి, అంబేద్కర్ అందరివాడు అనేదే తమ నినాదమన్నారు. ఉత్సవానికి అత్యధిక సంఖ్యలో హాజరవడం సంతృప్తిగా ఉందని వారందరికీ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. మర్రిపాటి పూర్ణ జై భీమ్ సేన శ్రీకాకుళం జిల్లా కోశాధికారిని. ఈరోజు జై భీమ్ సేన శ్రీకాకుళం స్థాపించి 1 year ముగించుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినం సందర్భంగా మేము గాంధీ మండపం నుండి మా జై భీమ్ సేన సంస్థ వరకు ర్యాలీలో వచ్చాం. సుమారు 2 కిలోమీటర్లు ర్యాలీ చేశాం. ఈ రోజు మా జై భీమ్ సేన అధ్యక్షులు నగర మోహన్ రావు ఆధ్వర్యంలో వివిధ గ్రామం ఇచ్చేసిన గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా మాకు సహకరించేందుకు మీడియా మిత్రులకు అందరికీ మా జై భీమ్ సేన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్.
జై భీమ్ సేన శ్రీకాకుళం జిల్లా స్థాపించి నేటికి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈవేళ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. జై భీమ్ సేన లక్ష్యాలు ఏంటంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం పటిష్టంగా అమలు జరగాలి. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రతి వ్యక్తికి అవగాహన పరచాలి. ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన విప్లవం ఈ భారతదేశంలో రావాలి. అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాడు అని చెప్పేటటువంటి కార్యక్రమం భుజానికి ఎత్తుకున్నది ఈ జై భీమ్ సేన. సారవకోట మండలం అవిలింగి సచివాలయం పరిధి లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సిఎసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో సారవకోట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విశ్వకర్మ రుణాలు అర్హులకి మంజూరు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విశ్వకర్మ రుణాలపై అర్హులందరికీ రుణాలు మంజూరు చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విశ్వకర్మ రుణాలు అందరికీ ప్రయోజనం పొందాలి అని అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎచ్చెర్ల ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సాంప్రదాయంగా, మంచి వాతావరణంలో జరుపుకోవాలని ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపరాదని, అలా చేసిన ఎడల చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు. ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా రోడ్లపై గుమిగూడి ఉండవద్దని స్పష్టం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.